ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే. సో పర్టికులర్ గా ఇప్పుడు ఈ వీడియోలో ఎస్డబ్ల్యూపి వర్సెస్ హోమ్ లోన్ ఈఎంఐ. సో ఇప్పుడు చాలా మందికి ఎవరైనా ఒక 70 లక్షల్లో 80 లక్షల రూపాయల్లో పెట్టి ఒక ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా కూడా ఒక 20 ఇయర్స్ మనం 10 ఇయర్ పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ నెలకు ఒక 45 నుంచి 50 వేల రూపాయలు ఈఎంఐ పడుతుంది. సో మనం ఉద్యోగం చేస్తూ నెలకి 45 నుంచి 50 వేలు అంటే మనకు వచ్చే శాలరీలో ఒక 50% ఈఎంఐ కట్టడం అనేది చాలా చాలా కష్టమైన పని. అది అందరికీ అయ్యే పని కాదు. ఎందుకంటే ₹1,00,000 జీతం వచ్చిందంటే 45,000 అంటే 9% 45,000 రూపాయలు ఈఎంఐ కట్టుకొని ఆ మిగతా శాలరీతో మిగతా ఖర్చులు ముందుకెళ్ళడం అనేది కష్టమైన పని. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతిలో ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయి సార్. 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసేసేసి 1 సంవత్సరం తర్వాత ఎస్డబ్ల్యూపి మోడ్ ని యాక్టివేట్ చేసుకొని మనం ఒక 9% చొప్పున 50 లక్షల్లో 9% అంటే ఒక 45,000 రూపాయలు. సో ఎస్డబ్ల్యూపి ద్వారా వచ్చే ఆ 45,000 రూపాయలని మనం ప్రతి నెల కనుక ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటే సో అది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్, మంచి పాసిబిలిటీస్ చెప్పగలరు? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర ఈ కేసులో ఒక 50 లక్షలు ఉన్నాయి. అది కట్టేసేసి ఇంకో 20-25 లక్షలు లోన్ తీసుకొని 20 సంవత్సరాలు కడతా పోయి చేతిలో ఎలాంటి డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ హోమ్ లోన్ ఇంటికి పెట్టేసి చేతిలో డబ్బులు లేకుండా ఇబ్బంది పడే బదులు, అండ్ ఒక్కోసారి ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ కష్టం అవుతుంది. అలాంటి బదులు ఏంటంటే నేను ఇది 1-2 క్లయింట్స్కి ఇచ్చాను అనమాట. సో ఏంటంటే ఉన్న డబ్బుల్ని ఒక 1 ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో మనం మిడ్ క్యాప్ కానీ లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టించేసి 1 ఇయర్ తర్వాత 50 లక్షలు ఒక 55-56 ఉంటుంది. అందులో 9% ఒక నెలకు 45,000 ఎస్డబ్ల్యూపి ద్వారా యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఇల్లు కొనేస్తే సో వచ్చే ఈఎంఐ ఖర్చు ఏదైతే ఉందో ఈ ఎస్డబ్ల్యూపి ద్వారా వచ్చే ఆదాయాన్ని దానికి సెట్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు సంపాదించే శాలరీ ఏదైతే ఉందో ప్రశాంతంగా మళ్ళీ ఈఎంఐ కట్టాలనే భయం లేకుండా, చాలా మటుకు ఏంటంటే మనకు ప్రతిసారి అరే ఈఎంఐ వస్తుందనే వరి ఎక్కువ, టెన్షన్ ఎటువంటి లేకుండా, వరీస్ లేకుండా ఎస్డబ్ల్యూపి ఇక్కడ పెట్టేశాము, ఇక్కడ ఆటోమేటిక్గా కడుతున్నాం. నిజంగానే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ కొన్ని రోజుల్లో ఆ ఎస్డబ్ల్యూపిలో ఉన్న డబ్బులు మనం లంసమ్ చేసిన డబ్బులు కావాలంటే విత్డ్రా చేసుకున్నా అంటూ డబ్బులకి యాక్సెస్ ఉంది. దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఇటు ఈఎంఐకి వెళ్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి బెనిఫిట్ వల్ల ఏంటంటే ప్రశాంతంగా మనం హోమ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ 9% విత్డ్రా చేస్తున్నాం. రిటర్న్స్ బాగున్నాయి అనుకోండి, మార్కెట్ రిటర్న్స్, ఇక్కడ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ పెరుగుతుంది, ఇక్కడ ప్రాపర్టీ అప్రిషియేషన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే 2 రకాల రిటర్న్స్ అనమాట. ఒకటి నీ క్యాపిటల్ అప్రిషియేషన్, ఏది నువ్వు తీసుకున్న ఫ్లాట్ ఇల్లు అవుతుందో దానికి అది రేటు పెరుగుతుంది. నీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నువ్వు ఓన్లీ 9% రేటు తోటే నువ్వు విత్డ్రాల్ చేస్తున్నావు ప్రతి సంవత్సరం. సో లెట్స్ సే ఇప్పుడు మార్కెట్స్ లైక్ లాస్ట్ 4-5 ఇయర్స్ లాగా 15-18-20% రిటర్న్స్ ఇచ్చాయనుకోండి, నీకు అడిషనల్ నీ 50 లక్షలు అనేది ఒక 60-65 లక్షలు అటు అవుతాయి. ఈవెన్చువల్లీ నువ్వు కావాలంటే నీ ఎస్డబ్ల్యూపి ఒక 5 ఇయర్స్ తర్వాత క్యాపిటల్ని బట్టి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 45,000 నుంచి 55,000 చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే 2 అటు యూ కెన్ ఏమంటారు, ఇటు బెనిఫిట్ ఆఫ్ ఈక్విటీ, బెనిఫిట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆల్సో మనం రియల్ ఎస్టేట్ కాకపోయినా మనం ఉన్న ఇంటికి ఎటువంటి ఈఎంఐ బాధ లేకుండా ఇక్కడ నుంచి వచ్చే రిటర్న్స్ అక్కడ సెట్ ఆఫ్ అవ్వడం వల్ల మన ప్రతి మంత్లీ దీంతో బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే మన మంత్లీ శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా మన రిటైర్మెంట్ కోసం కానీ లేకపోతే చిల్డ్రన్స్ కోసం కానీ ఎటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 25-45% ఆఫ్ మన శాలరీ ఈఎంఐలకు వెళ్ళిపోతుంది చాలా మందికి. దాని బదులు ఏదైనా లంసమ్ ఒకేసారి కట్టేవాళ్ళు ఇక్కడ ఈఎంఐ ఇక్కడ ఇటువైపు పెట్టుకొని ఒక 1 ఇయర్ డిలే చేసుకొని మన బయింగ్ ప్రాసెస్ ఈ 1 ఇయర్ లెట్ ఇట్ గ్రో 50 లక్షలు 6 లక్షలు ఇప్పుడు ఈ కేసులో 50 లక్షలు గ్రో చేస్తే ఆ తర్వాత తీసుకోవడం వల్ల
అంటే ఒక్కోసారి మన బయింగ్ డిసిషన్ హోమ్ బయింగ్ డిసిషన్ ఒక 1 to 2 years డిలే చేయడం వల్ల, కార్పస్ని ఇట్లా ఎస్డబ్ల్యూపీ పెట్టడం వల్ల నీకు మల్టిపుల్ అడ్వాంటేజెస్, నార్మల్గా ఉన్న అడ్వాంటేజెస్ కన్నా కూడా ఒక క్యాపిటల్, నీకు రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఈఎంఐ గొడవ లేదు, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ ఉంటుంది. మనకి ఎమర్జెన్సీస్ ఉంటాయి, కొన్నిసార్లు మనకు తెలియని ఎమర్జెన్సీస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ హోమ్ లోన్ మీద టాప్అప్ తీసుకుంటారు చాలామంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈఎంఐ నడుస్తూ ఉంటుంది, దాని మీద నుంచి ఇంకొక 10 లక్షలు మళ్ళీ టాప్అప్ క్వైట్ కామన్ చూస్తూ ఉంటాం. ఏదైనా సడన్గా ఇబ్బందులు వస్తాయి, ఆర్ ఎవరైనా అడుగుతారు ఏదైనా పెళ్ళిళ్ళ కోసం కానీ దీనికోసం, దాని బదులు నీ కార్పస్ ఆల్రెడీ అక్కడ ఉంది, కావాలంటే టెంపరీగా కార్పస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంత ఫ్లెక్సిబిలిటీ అనేది వితౌట్ ఇంట్రెస్ట్. మనం ఇక్కడ అడిషనల్ హోమ్ లోన్ దగ్గర టాప్అప్ తీసుకుంటే మళ్ళీ హోమ్ లోన్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, బికాస్ అది రెగ్యులర్ హోమ్ లోన్ కిందికి రాదు. సో మనం రెగ్యులర్ హోమ్ లోన్ లెట్సే 8.5 ఉందనుకోండి ఇంట్రెస్ట్ రేటు, మనం టాప్అప్ లోన్ 10 నుంచి 11 మధ్యలో ఉంటుంది. సో టాప్అప్ లోన్ అడిషనల్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు మన క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తుంది, మనకు విత్డ్రావల్ ఆప్షన్ ఉంది, ప్రతి నెల ఎస్డబ్ల్యూపీ ద్వారా మనం డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నాము. లాంగ్ టర్మ్లో మనకు ఒక క్యాపిటల్ ఉంటుంది, ఇటు హోమ్ లోన్ క్లియర్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి రెండు, అంటే అటు రియల్ ఎస్టేట్ మనం ఉండడానికి ఒక ప్రాపర్టీ ప్లస్ క్యాపిటల్ కూడా ఈ మెథడ్లో వాడుకోవడం వల్ల జనరేట్ అవుతుంది అనమాట. సో అనిల్ గారు, ఇప్పుడు మరి ఎస్డబ్ల్యూపీ ద్వారా టాక్సేషన్ ప్రాసెస్ని ఎలా చేసుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఎస్డబ్ల్యూపీ బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా వేరే ఇప్పుడు ఎఫ్డీలో పెట్టామనుకోండి ఈక్వలెంట్ అమౌంట్, వచ్చే ఇంట్రెస్ట్లో మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. ఒక చిన్న పోర్షన్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఉంటుంది, దాని తర్వాత వచ్చే అడిషనల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినా సరే నువ్వు 30% స్ట్రేట్ అవే మన ఇన్కమ్ యాడ్ అవ్వడం వల్ల నువ్వు 20% బ్రాకెట్లో అయితే 20, 30 అయితే 33% మనము ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది వచ్చే ఇంట్రెస్ట్కి. కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూపీ ఏంటంటే నువ్వు మొత్తానికి మొత్తం యూనిట్స్ అమ్మట్లేదు. సో నువ్వు మ్యూచువల్ ఫండ్ ఒక 50 లక్షలు పెట్టినప్పుడు లెట్సే ఒక 1,00,000 యూనిట్లు వచ్చాయి అనుకున్నాం. నువ్వు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక 1 year తర్వాత మనం నెలకు 45,000 చేసినప్పుడు ఆ 45,000 విత్డ్రాల్ చేసినప్పుడు దానికి తగ్గట్టు యూనిట్సే అమ్ముతారు అనమాట. సో నీకు క్యాపిటల్ గెయిన్ అనేది చాలా తక్కువ వస్తుంది. 1 year వల్ల వెయిటింగ్ వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. వై 1 year అనే దానికి లాజిక్ ఏంటంటే పెట్టిన మొదటి రోజు నుంచే అయితే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకి వెళ్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంట్రెస్ట్ రేటు తక్కువే, ఇది టాక్సేషన్ కూడా తక్కువే, 12.5%. పోనీ 12.5% మొత్తం 45,000 ఇంటూ 12 అంటే దగ్గర దగ్గర 5 లక్షల వరకు. 5 లక్షల మీద పడదు, బికాజ్ మనం బయ్యింగ్ ఆల్రెడీ ఒక ప్రైస్ దగ్గర చేసి ఉంటాం. 5 లక్షలు ప్రాబబ్లీ మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు గెయిన్ ఉండొచ్చు. ఆ గెయిన్ కూడా ఫస్ట్ అప్ టు 1.25 lakhs ఈక్విటీ నుంచి వచ్చే గెయిన్ ఏదైతే ఉందో ట్యాక్స్ ఫ్రీ. అది గెయిన్ దాటితేనే మనం కట్టాల్సింది కూడా 12.5%. సో ట్యాక్స్ వైజ్ కూడా ఇది ఎఫిషియంట్ అనమాట. నువ్వు ఒక ఎఫ్డి పెట్టి ఎఫ్డి నుంచి వచ్చే అమౌంట్ని ఈఎంఐకి, హోమ్ లోన్ ఈఎంఐకి కట్టే బదులు ఒక ఎస్డబ్ల్యూపీ పెడితే ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. సో బికాజ్ నువ్వు ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది, ప్రతిసారి నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి ట్యాక్స్ కట్టవు, కట్టినా చాలా కొంచెం అమౌంట్. 3rd, 4th year కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చినా కానీ ఫస్ట్ 1.25 lakhs ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫ్రీగా మనం విత్డ్రా చేసుకోవచ్చు ఈక్విటీ నుంచి. అబోవ్ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని 12.5% కడతాము, విచ్ ఈస్ నెగ్లిజిబుల్. అదే ఎఫ్డి రూపంలో అయితే 33% కడతాం అనమాట. సో ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా ఈ మెథడ్ వల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.